నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆర్థిక నిధుల పనుల అభివృద్ధిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మున్సిపల్ పార్కుకు ఆపరేషన్ సింధూరని నామకరణం చేయాలి. టీ తాగుదాం రండి కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీ ఎన్జీఓ. జాబ్ మేళాలో 55 మంది ఉద్యోగాలకు ఎంపిక. వార్తలోని వివరాలు. నేటి వైజ్ఞానిక ప్రపంచంలో విద్యార్థులు జ్ఞాన సముపార్జనకు ఆసక్తి చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరులోని సీతమ్స్ కళాశాలలో నిర్వహించిన నేషనల్ స్పేస్ డే ఈ రోజు రేపు నిర్వహించే కార్యక్రమాలకు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో ఎంఏఆర్ఎల్ డైరెక్టర్ అమిత్ కుమార్ పాట్రా, షార్ జిఎం కృతివాసన్, కళాశాల ప్రిన్సిపల్ వెంకట చలపతి, కళాశాల సెక్రటరీ బద్రీ నారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం 2023 సంవత్సరంలో చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా నేషనల్ స్పేస్ డే కార్యక్రమం జరుపుకుంటున్నామని తెలిపారు. 2 రోజులు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. ప్రపంచం సాంకేతికమయం అయిందని, వైజ్ఞానిక ప్రపంచంలో ఇమడాలంటే విద్యార్థులు తరగతి గదుల్లో విద్యతో పాటు అదనంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. విద్యార్థులు 9వ తరగతి నుంచే అదనంగా జ్ఞానం సంపాదించుకోవడానికి ఆసక్తి చూపాలన్నారు. అందుకు అవసరమైన సమాచారం పుస్తకాలతో పాటు ఇంటర్నెట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ అటామిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సహకారంతో విద్యార్థులకు త్వరలో 50 రోజులు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతరిక్ష పరిశోధనల గురించి తెలియని అంశాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు నేషనల్ స్పేస్ డే సందర్భంగా సీతం కాలేజ్ వాళ్ళ సెక్రటరీ గారు, వాళ్ళ ప్రిన్సిపల్ సహకారంతో మరియు నేషనల్ అటామిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డైరెక్టర్ గారు పాత్ర గారు వాళ్ళందరూ కార్పొరేషన్తో ఈరోజు నేషనల్ స్పేస్ డే చిత్తూరు జిల్లాలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది 2 రోజు ప్రోగ్రామ్. నేషనల్ స్పేస్ డే 2023 చంద్రయాన్ సక్సెస్ఫుల్ చంద్రయాన్ ల్యాండింగ్ తర్వాత ఈ 2 సందర్భంగా మన చిత్తూరు జిల్లాలో సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో సుమారుగా 2000 పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి వేరే గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వచ్చారు. సో 2 రోజు నేషనల్ స్పేస్ డే కార్యక్రమం సీతం కాలేజీలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం పిల్లలకి ఒక్కటే ఇక్కడ సందేశం ఇస్తున్నాము. సైంటిఫిక్ టెంపర్, రేషనాలిటీ, నాలెడ్జ్ గ్యాదర్ చేయాలి. టెక్నాలజీస్ చాలా డెవలప్ అవుతున్నాయి. అండ్ 9th క్లాస్ 10th క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా టెక్నాలజీ, సైన్స్ చదవాలి. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంది. యూట్యూబ్లో మనం ఈ నాలెడ్జ్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఇంకా కాకుండా నేషనల్ అటామిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు స్కూల్స్, కాలేజెస్తో టైఅప్ అయ్యి ఎలా మోటివేటెడ్ యూత్, ఇంట్రెస్టెడ్ యూత్ ఎలా ఈ సైన్స్ టెక్నాలజీస్ మనం ఎక్స్పోజ్ చేయాలి. సో నేషనల్ అటామిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళ సహకారంతో ఇంటరాక్షన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు 50 రోజులు మనం కండక్ట్ చేసేసి మోర్ అండ్ మోర్ అవేర్నెస్ రావాలి, మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ రావాలి. సో అది మనం చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను సీతం ఇన్స్టిట్యూట్ వాళ్ళ సెక్రటరీ, వాళ్ళు అందు మేనేజ్మెంట్ నేను బేసిక్లీ ధన్యవాదం చెల్లిస్తున్నాను. అండ్ ఈ 2 రోజు ప్రోగ్రాంలో ఒక రాకెట్ లాంచ్ కార్యక్రమం మరియు క్విజ్ కాంపిటీషన్స్ కూడా చేయడం జరుగుతాయి. సో పిల్లలకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకోవాలి, ఇన్స్టిట్యూట్తో అవేర్నెస్ కలిసి.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సీడప్ సంయుక్తంగా బుధవారం పొంగనూరులోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని శుభారం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి, ఏపీఎస్ఎస్డిసి జిల్లా ప్లేస్మెంట్ అధికారి చైతన్య, సీడప్ జిల్లా ప్లేస్మెంట్ అధికారి లోకేష్, ఏపీఎస్ఎస్డిసి ఎన్టీఓ పవన్ కుమార్, ఏపీఎస్ఎస్డిసి హెచ్ఆర్ వేణు మరియు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ సిసింద్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో 17 బహుళ జాతీయ కంపెనీల వారు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో 17 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళాలో సుమారు 126 మంది హాజరు కాగా వారిలో 55 మంది ఉద్యోగ అవకాశాలు పొందారు. 2,50,000 అనేది మీకు ఇప్పుడు 24 అవర్స్ అంటే మన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నా కూడా మన ఫ్యామిలీకి మన సపోర్ట్ అనేది మన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ దాంతో పాటు ఏంటంటే మీకు హాలిడేస్ కూడా ఉంటాయి, సాటర్డేస్ అండ్ హాలిడేస్ కూడా ఉంటుంది. ఆ సాటర్డేస్ అండ్ హాలిడేస్ కూడా ఏంటంటే మన బ్యాంక్ హాలిడేస్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా సరే ఏదైనా అచీవ్మెంట్ చేసినాం, ఎవరైనా సరే మనం అచీవ్మెంట్ చేయాలనుకుంటాం. ఆ అచీవ్మెంట్ చేసినాం అనుకోండి మన కంపెనీ తరఫు నుంచి ఏంటంటే ఎక్కడైనా సరే ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ చదువుతున్నాం సార్, ఈసారి వచ్చి గోవా వెళ్ళినాడు, నెక్స్ట్ అండమాన్ కూడా వెళ్ళాం, మేము ఇద్దరు వెళ్ళాం అండమాన్. ప్లస్ వేరే వేరే చోట్ల కూడా మనకి ఏంటంటే ఒక అచీవ్మెంట్ అయినామంటే ఆ ప్లేస్మెంట్ అంటే ఒక టూర్ లైన్ కూడా 2 years ఒకసారి మీకు ఏబిఎం ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఏబిఎం ఎగ్జామ్స్ ప్లస్ బిఎం ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అట్లా ఆ విధంగా ఉంటుంది. మన కంపెనీ తరఫు నుంచి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక రిజల్ట్స్ అంటే ఆధార్, పాన్ ప్లస్ దాంతో పాటు ఏంటంటే ఫోన్ నెంబర్ మాకు ఆ 3 ప్రొవైడ్ చేస్తే నేను దానికి సివిల్ పంపిస్తాను. సివిల్ ఎలిజిబుల్ వచ్చిన ప్రతి క్యాండిడేట్ అనేది మన దాంట్లో ఈ చుట్టుపక్కల మీకు మనకు వచ్చి చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, నెక్స్ట్ ఇటు వచ్చి అనంతపురము ప్లస్ పొద్దుటూరు ఈ ఒక రాయలసీమలో చదువుతున్నాము. ఇంకా మీరు క్యాండిడేట్స్ కనుక ఎంతమంది జాయిన్ అవుతున్నా కూడా అంతమంది ప్లేస్మెంట్ ఉన్నాయి. ఎందుకంటే బ్రాంచెస్ మీరు తెచ్చుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర హార్డ్ కాపీ రిజ్యూమ్స్ 1, 2 ఉన్నాయంటే కానీ మీకు హెచ్ఆర్స్ కి సాఫ్ట్ కాపీ పంపించేది వాళ్ళు చూసినాక ఇంకొక వెళ్ళి మీరు అటెండ్ అవ్వండి. ఓకేనా? మీ చేతిలో 1 or 2 జాబ్స్ పెట్టుకుంటే మీకు ధైర్యం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. స్వాతంత్ర సమర యోధులపై ఈ నెల 10వ తేదీన పొంగనూరు పట్టణంలోని కొత్త ఇండిలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు దారుల్ హుదా ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా వివిధ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కాంపిటీషన్లో సుమారు 16 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందివ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల స్వాతంత్ర సమరయోధుల నెల. ఇటువంటి మహత్తరమైన నెలలో చాలామంది నేటి తర విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల గురించి విస్మరించినారు. అందువల్ల మదద్ చారిటబుల్ ట్రస్ట్ మరియు దారుల్ హుదా పొంగనూరు కళాశాల వారు బాగా ఆలోచించి ఒక క్విజ్ పోటీని తీసుకొచ్చినాము. తిరంగా 2K25. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గ్యాస్ ఆఫీస్ పక్కన ఉన్న మున్సిపల్ హై స్కూల్లో ఈ పోటీని నిర్వహిస్తున్నాము. ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేటి తరానికి ఆ కాలం యొక్క స్వాతంత్ర సమరయోధుల వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళు చేసిన ప్రతి ఒక్క సంఘటనలను మనం ఈ తరానికి అందించడమే ముఖ్య ఉద్దేశం. దీనికోసం మదద్ చారిటబుల్ ట్రస్ట్ ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నది. కావున మన పొంగనూరులో ఉన్న అన్ని కళాశాల విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ పోటీలో పాల్గొని దిగ్విజయం చేయాల్సింది కోరుచున్నాము. ముఖ్యంగా 10వ తేదీ ఆగస్టు 10వ తేదీన నడుస్తున్న ఈ ప్రోగ్రాం మున్సిపల్ హై స్కూల్ నడుస్తున్నది. కావున ఆ రోజు అందరూ అక్కడికి తమ విద్యార్థులు తీసుకురావాలని ఉపాధ్యాయుల్ని కోరుకుంటున్నాము. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకి మొదటి బహుమతిగా 5,555 రూపాయలు, రెండవ బహుమతిగా 3,333 రూపాయలు, మూడో బహుమతిగా 2,222 రూపాయలు ఇవ్వడం జరుగును. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి
సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఉపాధ్యాయులతో మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ పోటీలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. జై హింద్. ముఖ్యంగా మనకు ఈ అవకాశం కల్పించిన కేసీటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్ర ఊటీ హాస్లీ హిల్స్ లో పలు సుందరీకరణ పనులను చేపడుతున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రముఖ పర్యాటక కేంద్రమైన హాస్లీ హిల్స్ లోని ప్రధాన కూడళ్లలోని పలు సుందరీకరణ చేసిన పనులను పరిశీలించారు. హాస్లీ హిల్స్ లో పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతోందన్నారు. హాస్లీ హిల్స్ పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ పనులకు సంబంధించి ఏజెన్సీల ద్వారా కొత్తగా పారిశుద్ధ కార్మికులను త్వరలో ఏర్పాటు చేసే విధంగా చూస్తామన్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీ గార్డులను నియమించడం జరుగుతుందని, అలాగే పర్యాటక కేంద్రం నందు మద్యం, మత్తు పదార్థాలు సేవించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పర్యాటకులకు ఇబ్బందులు కలగజేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. పర్యాటకులకు భద్రత కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ పర్యటనలో గాలిబండ వద్ద ఏర్పాటు చేసిన ఐ లవ్ యూ హాస్లీ హిల్స్ బోర్డు ఏర్పాటును, హాస్లీ హిల్స్ నందు ఏర్పాటు చేసిన స్తూపాన్ని, ఆధునీకరణ పనులను, జిడ్డు కృష్ణమూర్తి కూడలి, వివేకానంద విగ్రహాలకు ఏర్పాటు చేసిన గ్రిల్స్ ను పరిశీలించారు. అనంతరం అధికారులకు పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు దిశానిర్దేశం చేశారు. పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం టీ తాగుదాం రండి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగనాయక్, సెక్రటరీ మధుబాల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పెండింగ్ లో ఉన్న పీఆర్సీ ఆర్జిత సెలవుల రూపంలో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. అలాగే తదితర విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో డాక్టర్లు మధుసూదనాచారి, సిబ్బంది పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతుంది. ప్రభుత్వానికి చేరే విధంగా మన నిరసనలు శాంతి, గవర్నమెంట్కి ఆపోజిట్ కాకుండా మనము ఏ విధంగా మనం గవర్నమెంట్ దగ్గర మనం సాధించుకోవాలి మన కోరికల్ని, మన సమస్యల్ని అనే విధంగా మా సూర్యనారాయణ గారు, మా రాష్ట్ర అధ్యక్షుల వారు, ఎందుకంటే యాంటీ గవర్నమెంట్గా పోయినామంటే మనకు సమస్యలు తీరవు. కాబట్టి గవర్నమెంట్కి అనుకూలంగానే గవర్నమెంట్ మన ద్వారానే మన సమస్యలు 1 by 1 ఒకేసారి సమస్యను తీర్చలేరు కాబట్టి మనం 1 by 1 మన సమస్యలను తీర్చుకొని మన శాలరీస్ పెంచుకొని, ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళని, మన కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజేషన్ కోసం అది ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళ శాలరీస్ ఇంక్రీజ్ చేసేదానికి ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి, మనకు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం 5 ఏళ్ళు మనము పుంగనూరు పట్టణం కటకిందపాలెం చింతల వీధులలో వెలిసి ఉండు నడివీధి గంగమ్మకు మహిళలు ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి మంగళవారం రాత్రి ఘనంగా ప్రత్యేక పూజల్ని నిర్వహించి ప్రసాద వినియోగం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో అర్చకులు రామకృష్ణ స్వామి పాల్గొని అమ్మవారికి పల పుష్పాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు ప్రసాద వినియోగాన్ని నిర్వహించారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. భక్తితో పాడదము అఖిలాండేశ్వర్ అంబ ఆది పరాశక్తి విలే, మనసతో పాడదము ఓం శక్తి అమ్మవులే, నువ్వు ఆది పరాశక్తి విలే, మనసంతా నీపై నిలిపి భక్తితో పాడదము ఓం శక్తి అమ్మవులే, నువ్వు ఆది పరాశక్తివే, నువ్వు ఆదిరూపిణివే, మనసంతా నీపై పాడదము అమృత రూపిణివే, నువ్వు అభయ ప్రదాయినివే, మనసంతా నీపై నిలిపి భక్తితో పుంగమ చెరువు కట్టపై నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్కును దేశం కోసం పోరాడిన సైనికుల త్యాగానికి గుర్తింపుగా
ఆపరేషన్ సింధూర్ పార్కుగా నామకరణం చేయాలని ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ కోరారు. బుధవారం పార్కు వద్ద మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు మాట్లాడుతూ మున్సిపల్ పార్కును ఆపరేషన్ సింధూర్ పార్కుగా నామకరణం చేయాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని మరియు మున్సిపల్ కౌన్సిల్ను కోరారు. కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, మాజీ సైనికులు, ట్రస్ట్ మెంబర్స్ తోటగిరి, నరసింహులు, కృపాకర్, నాగరాజ, అమర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మాజీ సైనికులకు వారు చేసిన సేవలు, దేశం కోసం పోరాడిన ఆ రోజు ఆ కాలంలో వీరు చేసిన పోరాటాలు, వీరి యొక్క త్యాగాల్ని ఫలితంగా ట్రస్ట్ వాళ్ళు గుర్తిస్తూ వాళ్ళకి షాలోతో సన్మానం చేయాలనే ఉద్దేశంతో, అలాగే వాళ్ళ ద్వారా ఈ పార్క్కి ఆపరేషన్ సింధూర్ పార్క్ అని చెప్పి పెట్టాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమము మేము చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసిన అందరికీ షాలోతో మేము సన్మానం చేస్తూ వాళ్ళ త్యాగానికి ప్రతిఫలంగా, దేశం కోసం పోరాడిన ప్రతిఫలంగా అందరూ గుర్తిస్తారని చెప్పి ఈ ట్రస్ట్ ద్వారా మేము కోరుతున్నాం. ఈరోజు ఈ పార్కులో మన ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకంటే మన సైనికులు అక్కడ బార్డర్లో ఇది చేసి మన భారతదేశాన్ని ఆక్యుపై చేసిందని మన ఆక్యుపై చేసుకునేసి దాన్ని రక్షించినారు. కాబట్టి ఈరోజు ఆ పేరును ఇక్కడ పుంగనూరులో పార్కు, మున్సిపల్ పార్కులో ఆపరేషన్ సింధూర్ పెట్టామనేసి మన అయూబ్ ఖాన్ గారు వచ్చి మన మాజీ సైనికులందరికీ ఈరోజు సన్మానించి ఆయన మమ్మల్ని అంతే గౌరవించి ఈరోజు, ఎందుకంటే ఈ పార్కుకు ఈ పేరు అంటే మాజీ సైనికుల గుర్తింపు ఉంటుందని ఈ పుంగనూరు మండలంలోనంతా మ్యాక్సిమం అందరికీ గుర్తింపు వస్తుందని చెప్పేసి ఆయన చేసిన సేవలకు మరీ ఆయన పేరుతో ధన్యవాదాలు చేస్తున్నాం ఆయనకు. ఇండియన్ ఆర్మీ అంటే ఆర్మీ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. ఆర్మీ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. బ్యాక్ బోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనిషికి, అదే మాదిరి మన దేశానికి సైన్యం కూడా అంతే ఇంపార్టెంట్. సైన్యం లేనిదే మనం లేము. కాబట్టి మేము రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మాకు గౌరవం కల్పించి సమాజంలో మాకు గుర్తించి ఆయన చేసే సేవలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నేను సేవలు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ పుంగనూరులోని పార్కు సింధూర్ పార్క్ అని నామకరణం చేసినారు. ఈ నామకరణం ఎలాగ చిరస్థాయిగా ఉండాలని
మా పుంగూరు తరఫున మాజీ సైనికుల తరఫున మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారికి మా విన్నపము ఈ పార్కుకి సింగూరు పార్క్ అని నామకరణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ ఇండియా, ఇండియన్ ఆర్మీ, లాంగ్ లివ్ ఇండియన్ ఆర్మీ, లాంగ్ లివ్ ఇండియన్ ఆర్మీ, లాంగ్ లివ్ ఇండియన్ ఆర్మీ, లాంగ్ లివ్. भारत माता की जय, भारत माता की जय, लॉन्ग लिव इंडियन आर्मी, लॉन्ग लिव इंडियन आर्मी, लॉन्ग लिव इंडियन आर्मी, लॉन्ग लिव इंडियन आर्मी. जय बोलो भारत माता के जय, बोलो भारत माता के जय, बोलो भारत माता के लॉन्ग लिव इंडियन आर्मी, लॉन्ग लिव. ప్రపంచ దేశంలో అగ్రగామి సైనిక దేశాలు 4: భారత్, రష్యా, చైనా, అమెరికా. ప్రపంచంలోనే భారతదేశం సైనిక పరంగా ఆ స్థాయిలో నిలబడగలిగిందంటే వీరే కారణం. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లే. వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది క్రమశిక్షణ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొట్టమొదటి చెప్పేది సైన్యంలో పనిచేసిన వ్యక్తుల గురించే చెప్తారు. ఎందుకంటే వారి తర్వాతనే ఎవరైనా క్రమశిక్షణ జీవితాన్ని గడిపే వ్యక్తుల సమూహం గురించి మాట్లాడాలంటే మనకు మొదట గుర్తొచ్చేది సైన్యంలో పనిచేసిన వ్యక్తుల గురించే. వారిని ఇక్కడ సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా భారతదేశానికి సేవలు చేసి వారి పదవి విరమణ తర్వాత ఇక్కడొచ్చి ఈరోజు కూడా వారి చేతనైనంత సేవ సమాజానికి చేస్తూ సమాజంలో అందరి ముందుండి నడిపిస్తున్న మాజీ సైనికోద్యోగులందరికీ నేను సెల్యూట్ చేస్తూ ఈరోజు వారి మొన్న జరిగిన మనకి ఆపరేషన్ సింధూర్ అందరికీ తెలిసిందే. భారత భూభాగంలోకి పాకిస్తాన్ వచ్చి మన పౌరుల్ని హత్య ఉదంతం జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని హతం చేసి వచ్చింది. సో దాని ఆపరేషన్ సింధూర్ అనే పేరుని స్ఫూర్తిగా తీసుకుని ఆ పేరు చిరస్థాయిగా నిలబడాలని, ఇక్కడ ఉన్నటువంటి సైనికులకు గౌరవం రావాలని ఈ మున్సిపల్ పార్క్కి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టాలని అబ్దుల్ కలాం ట్రస్ట్ తరఫున అయ్యూబ్ సార్ గారు సంకల్పించడం, దానికి మాజీ సైనికోద్యోగులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం. దేశ పౌరులపైన దాడులు చేసి వారిని చంపడం జరిగింది. భారతదేశం కూడా దానికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో మరి ఆపరేషన్ సింధూర్ అనే ఒక నామకరణం చేసి అక్కడ ఉన్నటువంటి ముస్కరులను మట్టు పెట్టేదానికి భారతదేశం తరపున మరి వీర సైనికులను అక్కడికి పంపడం జరిగింది. మన సైనికుల సత్తా ఏమో ప్రపంచానికి ఆ రోజు 21 నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క సైనికుల యొక్క విశిష్టమైన విరోచితమైనటువంటి శక్తి సామర్థ్యాలు వారికి తెలియజేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్కరులను 21 నిమిషంలో మొత్తం వాళ్ళ స్థావరాలను, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను ధ్వంసం చేసి స్వరనాశనం చేసి వీర సైనికులు తిరిగి రావడం భారతదేశానికి ఒక గర్వకారణం. వారికి మనం ఎంతో రుణపడి ఉండాల్సిన అవసరం కూడా ఈరోజు ఎంతైనా ఉంది. ఈరోజు మనమైతే చెప్పుకుంటా ఉన్నాం, భారతదేశంలో దాదాపు 140 కోట్ల మంది ప్రజలంతా కూడా ఈరోజు వీర సైనికులకు, అదేవిధంగా రిటైర్డ్ అయిన వచ్చినటువంటి పదవి విరమణ పొందినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా మనము ఈరోజు ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మనము అన్ని భారతదేశంలో ఉన్నటువంటి సైనికుల యొక్క మరి యొక్క శక్తి సామర్థ్యాలు లేకుంటే భారతదేశంలో మనము నిద్రపోలేము. మరి మనము ఆలోచన విధానాలు కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనము ఈ భారతదేశంలో పౌరులుగా మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే భారతదేశం యొక్క బార్డర్లలో భారతదేశం యొక్క సైనికుల యొక్క మిలిటరీ యొక్క సామర్థ్యాల వల్లనే ఈరోజు మనం భారతదేశంలో స్వేచ్ఛగా తిరగడం జరుగుతూ ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
జిల్లాలో 15 ఆర్థిక కమిషన్ నిధులు మరియు జిల్లా పరిషత్ సాధారణ నిధుల క్రింద త్రాగునీటి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశపు మందిరంలో జిల్లాలోని 15వ ఆర్థిక సంఘం ద్వారా వివిధ మండలాలకు వచ్చిన నిధులను మండలాల్లో వివిధ అభివృద్ధి పనులు ఎలా చేపడుతున్నారు, వివిధ మండలాల్లో పనులు ఎలా జరుగుతున్నాయనే వాటిపై సమీక్షించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రవి ప్రకాష్ నాయుడు, ఈఆర్డబ్ల్యూఎస్ విజయ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓలతో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 15వ ఆర్థిక కమిషన్ నిధులు మరియు జిల్లా పరిషత్ సాధారణ నిధుల క్రింద గ్రామాలలో త్రాగునీటి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. హౌసింగ్ కాలనీల్లో లేఅవుట్లలో సమస్యలు ఉన్నట్లయితే వాటిని ఎంపీడీఓలు తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఎంపీడీఓలు మండల స్థాయిలో పలు అభివృద్ధి పనులకు నివేదికలు తయారు చేసి జడ్పీ సీఈఓ వారికి సమర్పించాలని తెలిపారు. ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలలో మౌలిక వసతులు ఖచ్చితంగా ఉండాలని, అందుకు సంబంధించిన శాఖ అధికారులు త్వరితగతిన నాణ్యమైన పనులు చేపట్టాలని ఆదేశించారు. వివిధ గ్రామాలలో ఏమైనా పనులు జరగకపోతే అట్టి వాటి వివరాలను జడ్పీ సీఈఓకి తెలియజేసి నివేదిక సమర్పించాలన్నారు. ఇంకో నెలలోపు పనులన్నీ పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన డేటా క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను లేఖ రూపంలో జడ్పీ సీఈఓ వారికి అందజేయాలని తెలిపారు. జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన పనుల్లో 146 కోట్ల అంచనా విలువ గల 204 ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా త్రాగునీటికి సంబంధించి 93.17 కోట్ల అంచనా విలువ గల 257 పనులు పెండింగ్లో ఉన్నాయని, నిర్దేశిత కాలంలోపు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆర్థిక నిధుల పనుల అభివృద్ధిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మున్సిపల్ పార్కుకు ఆపరేషన్ సింధూరని నామకరణం చేయాలి. టీ తాగుదాం రండి కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీ ఎన్జిఓ. జాబ్ మేళాలో 55 మంది ఉద్యోగాలకు ఎంపిక. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.